ఒకటే చెప్తున్నా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మేడం. నా భార్య నాకు ఆస్తి రాసిచ్చింది. వాళ్ళు పెరిగి పెద్ద వాళ్ళు మంచి చదువుకుని ఒక ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఆస్తి వాళ్ళకి నచ్చుతుంది మేడం. నువ్వు రాసివ్వడానికి నువ్వు మంచిగా చూసుకుంటున్నావా? వాళ్ళు పెళ్లి చేసే ఉద్దేశం నీకు లేదు కదా, లేకపోతే ఈ రోజు ఎందుకని అన్ని బాధలు పెడుతున్నావు? చెప్తున్నాను మేడం, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసిస్తాం. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాసేది లేదు. అంటే అంతవరకు నేను టార్చర్ చేస్తావా నువ్వు? చేయను మేడం, నాకు అవసరం కూడా లేదు. మేము ఆయన దగ్గర కూడా ఉండాలనుకోవట్లేదు మేడం. మరి ఇప్పుడు మీ బాధ్యత అంతా మీ అమ్మ ఆయనకి అప్పచెప్పింది, మీ అమ్మ ఆస్తి కూడా ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? వాళ్ళు మంచిగా చూసుకుంటారా మీరు? ఇప్పుడు వాళ్ళు ఏదో బ్యాడ్ ఒపీనియన్ చెప్పారు, దాని పరిస్థితి ఏంటి? లేదు మేడం, అటువంటిది ఏం జరగదు. మీ సమక్షంలో చెప్తున్నా, వాళ్ళని మంచిగా చూసుకుంటాను. ఏదైనా తేడా వస్తే మీరు ఏ శిక్షించిన ఇంటికి ఫ్రెండ్స్ అని తీసుకొస్తారు? లేదు మేడం, లేదు మేడం, ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా తీసుకురాను. నేను చెప్తున్నా కదా మేడం, ఒకవేళ ఈసారి ఏదైనా జరిగితే మాత్రం అది మీరు ఏదైనా చేసుకోండి, అది మేము నిర్ణయిస్తాం. ఏదన్నా జరిగితే ఏం చేయాలన్నది మాకు తెలుసు. అమ్మ మీరు ఆయన నుంచి ఏం కోరుకుంటే చెప్పండి, ఆయన ఏమి చేయకూడదు. సేఫ్టీ కావాలి మేడం. అసలు ఆయన మా మీద చేతులేయటం, మా ఫ్రెండ్స్ ని తీసుకురావద్దండి ఫస్ట్ ఇంటికి. ఎవరిని తీసుకురాకూడదు, మా మీద పార్టీలని అవి ఏం చేయకూడదు, మా మీద చేతులు వేయటం ఇవన్నీ తగ్గిస్తే మంచిది. అలా చేతులకి లాగబెట్టి కొట్టాలి కదా, మీరు ఎందుకు అలా ఊరుకున్నారా? ఏదైనా సరే ఒక మగ అతను ఎవరైనా సరే, తండ్రి అవనా అన్న అవనా ఎవరైనా సరే, ఎవరైనా మీ మీద చేస్తే లాగబెట్టి కొట్టాలి, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా మేడం, వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, వాళ్ళకి ఇప్పుడు కావాలయ్యా. ఎట్టి పరిస్థితులు ఇచ్చే పనే లేదు.